ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. మరి బుధవారము బైబిల్ తరగతుల్లో మనము కొన్ని నెలలుగా బైబిల్ థియాలజీకి సంబంధించిన సందేశాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. మార్చి మాసం నుంచి అనుకుంటా సరిగ్గా జరిగించలేకపోయాము. నాకు అనారోగ్యం అవడం కానీ, లేదంటే నాన్నకు యాక్సిడెంట్ అవడం కానీ, సో ఎన్నో ప్రతికూలతల మధ్య బైబిల్ తరగతిని మరి జరిగించలేకపోయాము. నేను లేనప్పుడు మీరు జరిగించి ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రము, దేవునికి మహిమ కలుగునగాక. మళ్ళీ ఈరోజు బైబిల్ థియాలజీలోని సందేశాలను ప్రారంభించుకున్నటకు దేవుడు ఎంతగానో తన యొక్క కాపుదలను, భద్రతను మనకు అనుగ్రహించి ఉన్నాడు. దాన్ని మనం ఉపయోగించుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎక్కువగా ఆలోచన చేద్దాం ప్రియులారా. బైబిల్ థియాలజీలో ఉన్న సబ్జెక్ట్స్లో మనము రెండవ సబ్జెక్ట్ను ఆలోచన చేస్తున్నాము, ప్యాట్రాలజీ అంటే పితృదేవ శాస్త్రమును. ఇప్పటికే మనము 10 భాగాలను మనం ఆలోచన చేసి ఉన్నాం. 10 భాగాలలో మొదటి భాగము తండ్రి తన గురించి ఏమని కోరుకుంటున్నాడో, మానవాళి అసలు ఏం చేయాలని కోరుకుంటున్నాడో మొదటి భాగంలో చెప్పడం జరిగింది. అలాగే 2, 3, 4 భాగాల్లో దేవుని యొక్క నామములు ఏవైతే ఉన్నాయో, అంటే ఆయన యొక్క పేర్లు ఏంటో చెప్పడం జరిగింది. అలాగే 5వ భాగము నుంచి ఆయన యొక్క గుణాలను మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. ఈరోజు మనకు 11వ భాగంలో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, దయచేసి గమనించండి. యూట్యూబ్లో కూడా కొంతమంది అడుగుతున్నారు, వ్యక్తిగతంగా ఫోన్లు చేసి కానీ కామెంట్ల రూపంలో కానీ అప్లోడ్ చేయడం లేదు. దయచేసి థియాలజీ క్లాసెస్ చెప్పండి అని కూడా అడుగుతున్నారు. వారు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను. నూతనంగా ఎవరైనా సరే యూట్యూబ్లో వీడియో కనుక మీరు చూసినట్లయితే మన ఛానల్లో వీడియోసు, షార్ట్సు, లైవ్, తర్వాత ప్లేలిస్టులు ఉంటాయి. ప్లేలిస్టులలో ప్రతిదానికి కూడా బిబ్లియాలజీకి సంబంధించిన పాటలన్నీ ఉంటాయి ఒక దగ్గర. అలాగే క్రిస్మస్కి సంబంధించిన పాటలన్నీ ఉంటాయి ఒక దగ్గర. మన మ్యూజిక్ ఆల్బమ్ ఏదైతే ఉన్నదో ఆల్బమ్ సాంగ్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అలాగే ప్యాట్రాలజీకి సంబంధించిన పితృదేవ శాస్త్రానికి సంబంధించినవన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. అంటే ప్లేలిస్ట్ అనే ఆప్షన్లో ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉంచడం జరిగింది. దయచేసి మళ్ళీ ఛానల్ అంతా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. వీడియోస్ పక్కనే షార్ట్స్ పక్కనే లైవ్ పక్కనే ప్లేలిస్ట్లు ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్తే అన్ని వీడియోస్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. కాబట్టి సమయంలో పితృదేవ శాస్త్రంలో మనము 11వ భాగంలోకి వెళ్దాం. ప్రియమైన దేవుని వారలారా, తండ్రిని గురించిన గుణలక్షణాలు మనం మాట్లాడుతున్నప్పుడు తండ్రి గురించిన గుణలక్షణాల్లో మొదటి భాగముగా దేవుణ్ణి ఎవరూ తయారు చేయలేదు, దేవుడు స్వయంభవుడు అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. దానిలో మరొక నెక్స్ట్ తండ్రి యొక్క క్వాలిటీని మనం చూసినప్పుడు దేవుడు శక్తి మాత్రమే కాదు, దేవుడు ఒక వ్యక్తి అని చెప్పడం జరిగింది. అలాగే దేవుడు ఆత్మ అని చెప్పడం జరిగింది. అలాగే దేవుడు మరి సర్వశక్తిమంతుడు అని చెప్పడం జరిగింది. అలాగే దేవుడు మరి నిత్యుడు అని చెప్పడం జరిగింది. అలాగే గత భాగంలో దేవుడు సర్వవ్యాపి అని చెప్పడం జరిగింది. అంటే ఆయన అన్ని ప్రదేశాల్లో ఏకకాలంలో ఉండుటకు సామర్థ్యం కలిగిన వాడని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రత్యేకించి 11వ భాగంలో దేవుడు సర్వజ్ఞాని. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి అంతా తెలుసు. మనం కూడా అనుకుంటాం కదా, అసలు దేవునికి అంతా తెలుసు, ఆయన యొక్క దృష్టికి అస్పష్టమైనదంటూ ఏది లేదు, దేవునికి సమస్తము తెలుసని ఒక మాటలో చెప్పేయచ్చు. కానీ దేవునికి సమస్తము తెలుసని చెప్పడంలోనూ, అలాగే అసలు దేవునికి సమస్తములో ఏమేమి తెలుసో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనిషి అనేవాడు బందీ అయిపోతాడు. ఎందుకంటే దేవునికి మన గురించి, సృష్టి గురించి, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు గురించి, అలాగే భూత, వర్తమాన, భవిష్యత్ కాలముల గురించి ఎన్నో విషయాలు తెలిసినవాడు దేవుడు. కాబట్టి ఆయన యొక్క కనుసన్నల్లో, ఆయన యొక్క దృష్టిలో, ఆయన యొక్క కనుదృష్టిలో మనము బ్రతుకుచున్నాం. కాబట్టి ఈ వాక్యం విన్న తర్వాత మనం ఇంకా ఎంత జాగ్రత్తగా బ్రతకాలో నేర్పించేదే ప్రత్యేకించి ఈ పితృదేవ శాస్త్రంలో మనం మాట్లాడుకుంటున్న 11వ భాగం. ప్రియమైన దేవుని వారలారా, ఈ వాక్యం విన్న తర్వాత మనకి అనిపిస్తుంది, అబ్బో నేను ఇంకా మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే దేవుడు అణువణువున క్షణక్షణము నన్ను పసిగడుతున్నాడు, నన్ను వెంబడిస్తున్నాడనే ఒక కంక్లూజన్లోనికి మనం వచ్చేస్తాం. కాబట్టి అత్యంత జాగ్రత్త కలిగి ఈ భాగాన్ని మనం వినాలి. ఈ భాగము మనం ఎంత పాపములో ఉన్నామో కూడా తెలియజేసే భాగం ఇది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ మాటలను శ్రద్ధగా ఆలకించవలసిందిగా కోరుచున్నాను. దేవుడు అనంత జ్ఞాని, దేవుడు సర్వజ్ఞాని.
ఆయనకు తెలిసినది ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదు. లండన్లో, ఇంగ్లాండ్లో బ్రిటిష్ లైబ్రరీ అని ఒకటి ఉన్నది. బ్రిటిష్ లైబ్రరీలో అసలు లైబ్రరీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద లైబ్రరీల్లో అదొక పెద్ద లైబ్రరీ. అక్కడున్న పుస్తకాల సంఖ్య సుమారు 14 కోట్ల కంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి. గమనిస్తున్నారా? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 14 కోట్ల కంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి. మన జీవితంలో బైబిల్ అనే పుస్తకాన్నే ఒకసారి కూడా కంప్లీట్ చేయని జీవితాలు చాలామంది ఉన్నాయి. పోనీ అది చదివినా కూడా దానిలో ఏముందో కూడా మొత్తము జ్ఞాపకం ఉంచుకునే జ్ఞాపక శక్తి మనకు లేదు. అటువంటిది ఈ యొక్క లైబ్రరీలో, బ్రిటిష్ లైబ్రరీలో, లండన్లో ఉన్న బ్రిటిష్ లైబ్రరీలో 14 కోట్ల పుస్తకాల కంటే ఎక్కువైన పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలని ఒక మనిషి తన జీవిత కాలంలో చదవడము అసాధ్యము. ఒక దైవ సేవకుడు ఆ లైబ్రరీ గురించి ఇలా అంటాడనమాట. బ్రిటిష్ లైబ్రరీని ఒక వ్యక్తి రాత్రింబగళ్ళు కష్టపడి, రాత్రింబగళ్ళు అక్కడ ఉండి 24 గంటలు చదివినా సరే, తన జీవితకాలం ఒక 80 సంవత్సరాలు అనుకుంటే, 70 సంవత్సరాలు అనుకుంటే, ఈ 70-80 సంవత్సరాల కాలం అంతా నువ్వు చదివినా సరే, నిద్రాహారాలు మాని చదివినా ఒక మూల కూడా చదవలేడట. అంటే బ్రిటిష్ లైబ్రరీ ఎంత పెద్దదో మనం గమనించాలి. అర్థమవుతుందా? నేనేం చెప్తున్నానంటే, దేవుని జ్ఞానం ముందు ఈ బ్రిటిష్ లైబ్రరీ అనేది చాలా చిన్నది. దేవునికి ఎంత తెలుసో అంతలో బ్రిటిష్ లైబ్రరీ అనేది చాలా చిన్నదనమాట. సో మన జీవితకాలంలో 70 సంవత్సరాలు మనం చదవలేని ఆ లైబ్రరీ ఏదైతే ఉన్నదో, ఆ లైబ్రరీలో చాలా చిన్న మూలం మాత్రమే మనిషి చదవగలని చెబుతున్నారు కదా. అటువంటిది మనిషికి తెలిసిన జ్ఞానము ఎంత తక్కువో మనం గమనించాలి. బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న ఈ పుస్తకాలనే సరిగ్గా చదవలేడు, జ్ఞాపకం ఉంచుకోలేని ఈ మనిషి దేవుని దగ్గరకు వచ్చి నాకే అంతా తెలుసని సవాళ్ళతో కూడిన ఆలోచనలు మనిషి అనేవాడు మానుకోవాలి. దేవునికి ఏమి తెలుసు అంటే, సృష్టిగా పిలువబడుతున్న సృష్టి ఏదైతున్నదో, సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి, గ్రహాలు, సౌర కుటుంబం, విశ్వం ఏదైతున్నదో, విశ్వములో ఆయనకు కనిపించని, ఆయనకు తెలియని అణువు, పరమాణు అనేది ఏది లేదు. ఆయనకంతా కూడా స్పష్టమే. అలాగే భూమి మీద బ్రతికిన ఆదాము మొదలుకొని భవిష్యత్తులో రాబోతున్న మానవుల యందు అందరి జీవిత ఆలోచనలు, వారి యొక్క కార్యాలను ఎరిగినవాడు దేవుడు. అంత మాత్రమే కాదు కానీ భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఏదైతే ఉన్నదో, ఏదైతే జరగబోతుందో, ఏదైతే జరిగిందో సమస్తమును కూడా ఎరిగినవాడు దేవుడు. కాబట్టి దేవునికి తనను గురించి తాను బాగా తెలుసు. దేవునికి సమస్తమును తెలిసిన విషయాన్ని మనం గమనించాలి. ముందుగా ఒక వాక్యం చూద్దాము. మత్తయి సువార్తలోని 11వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా ఈ యొక్క అధ్యాయాన్ని మనము చదువుదాం ప్రియమైన దేవుని వారలారా. మత్తయి సువార్తలోని 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం చూస్తే, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రి గాక ఎవ్వడును కుమారుణ్ణి ఎరుగడు. ఇక్కడ నుంచి చదవండి. కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచనుద్దేశించును వాడు గాకను మరి ఎవ్వడును తండ్రిని ఎరగడు. అంటే తండ్రి గురించిన పరిపూర్ణ జ్ఞానం ఎవ్వరికి తెలియదు. ఒకవేళ యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తికి ఎంత చెప్పగలిగాడో దేవుని గురించి అంత మాత్రమే తెలుసు, కానీ మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నావో దేవుని గురించి అంతగా ఎవరికి కూడా తెలియదు. మనకు తెలిసింది కూడా చాలా తక్కువ అండి. దేవుని గురించి మీరు బాగా గమనించాలి. సేవకుడు అనేవాడు, వాక్యం చెబుతున్న ప్రసంగికులు అనేవాళ్ళు ఎంత డిసిప్లిన్గా, ఎంత క్రమశిక్షణగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే నాకే అంతా తెలుసు, నేనే సర్వజ్ఞానిని, నేనే విశ్వజ్ఞానిని, నేనే ఆత్మజ్ఞానిని, దైవజ్ఞానాన్ని పెట్టుకుంటారు చూసారా. ఇలాంటి వాళ్ళందరూ దేవుని దగ్గర శూన్యం, పనికి మాలిన వారు, ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే దేవుడు ఆత్మజ్ఞాని, సర్వజ్ఞాని, ఇంకా అలాంటి బిరుదులు ఏమైనా పెట్టుకోవాలంటే అది దేవునికి.
అలాంటి సామర్థ్యమును, అలాంటి పేర్లు తీసుకొచ్చి ఒక మనిషిగా మనకు ఆపాదించేసుకుంటే వాళ్ళకున్నంత బుద్ధిహీనత, అలాంటి పనికిమాలిన ఆలోచనలు వేరేవాడు ఎవరికి ఉండదు. దయచేసి గమనించాలి. ఎందుకంటే దేవునిలో మనకు తెలిసినది గోరులో గోరంత. మనకు తెలిసింది గోరంత అంటారు కదా, ఆ గోరంత కూడా కాదు, చాలా తక్కువ మనకు తెలుసు. ఎందుకంటే బైబిల్ ఇస్తున్న సమాచారం కూడా చాలా తక్కువ ఇస్తుంది దేవుని గురించి. కాబట్టి ఇది తెలిసేసిన తర్వాత నాకే అంతా తెలుసు, మళ్ళీ సేవకుడి దగ్గరికి వెళ్ళి అసలు నీకు తెలిసిన సబ్జెక్ట్ ఎవరికి తెలియదు భయ్యా అంటే కాదు. ఇక్కడ నీకు తెలిసినంత వాక్యం ఎవరికి తెలియదు అంటే కాదు. ప్రియమైన దేవుని వారలారా, మనకి ఎంత వాక్యము తెలిస్తే, మన పాయింట్ ఏంటి చెప్పండి, మన సంఘం యొక్క ఎయిమ్ ఏంటి చెప్పండి, మన సంఘం యొక్క గోల్ ఏంటి చెప్పండి. మనం ఎంత వాక్యములో మనం ఉంటే, ఎంత వాక్యం మనకు తెలిస్తే అంతగా మనము తగ్గించుకుని బ్రతకాలి. మనం ఎంత వాక్యం చెబుతూ ఉంటే అంత విధేయత మనలో రావాలి. ఆ క్రమంలో, ఆ పాయింట్లో మన సంఘం అంతా నడవాలని నా హృదయ ఆలోచన, నా హృదయ వాంఛ. ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతున్నాము. దేవుని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అది యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రపంచానికి దేవుని గురించి ఎంతైతే తెలిసిందో అది కూడా చాలా తక్కువ. మరొక మాట చూద్దాము. కీర్తనల గ్రంథములోని 147వ కీర్తన 5వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, కీర్తనల గ్రంథములోని 147వ కీర్తన 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, నో లిమిట్. మనుషులుగా మనకున్న జ్ఞానము చాలా తక్కువ అండి. నీకేం తెలుసు అంటే, నాకు బైబిల్ తెలుసు అంటాడు ఒక ఆయన. నీకేం తెలుసు అంటే, నేను ఒక పలానా జువాలజీలో పిహెచ్డీ చేశాను అంటాడు, పలానా కెమిస్ట్రీలో పిహెచ్డీ అంటాడు, లేదంటే మరి బయోకెమిస్ట్రీలో పిహెచ్డీ అంటాడు, మైక్రోబయాలజీలో పిహెచ్డీ అంటాడు, లేదంటే ఫిజిక్స్లో పిహెచ్డీ అంటాడు, కాస్మాలజీలో పిహెచ్డీ అంటాడు. అంతేగాని దేవుణ్ణి చూస్తే సకల శాస్త్రాలలో, ప్రపంచంలో, విశ్వంలో ఎన్ని శాస్త్రాలు అయితే ఉన్నాయో అన్ని శాస్త్రాలకు పితామహుడు దేవుడే. ఆ సకల శాస్త్రముల పట్ల అవగాహన కలిగి ఉన్నవాడు, జ్ఞానం కలిగి ఉన్నవాడు దేవుడు. ఆయన జ్ఞానానికి అసలు మితి లేదు. అర్థమవుతుంది కదండి? ఒకవేళ ఒక జువాలజీలో పిహెచ్డీ చేసిన వాడు కేవలము ఆ జువాలజీ సబ్జెక్ట్ మీద మాత్రమే అవగాహన ఉంటుంది, పట్టు ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఫిజిక్స్లో పిహెచ్డీ చేసిన వాళ్ళకి ఫిజిక్స్ మాత్రమే పట్టు ఉంటుంది. కెమిస్ట్రీలో పిహెచ్డీ అంటే అది మాత్రమే ఉంటుంది. కానీ దేవునికి సర్వము సమస్తము ఎరిగిన జ్ఞానము, ఆయన జ్ఞానానికి అసలు నో లిమిట్ అని చెబుతుంది లేఖనము. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి దేవునికి సమస్తము తెలిసిన విషయాన్ని మనం గమనించాలి. ఆయన కంటికి అస్పష్టమైనది, మరుగై ఉన్నదంటూ ఏదీ లేదనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే మరొక మాట చూద్దాం. దానియేలు గ్రంథములోని 2వ అధ్యాయము, దానియేలు గ్రంథములోని 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనము గమనించగలిగినట్లయితే, దానియేలు గ్రంథములోని 2వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే దేవునికి ఏం తెలుసు అనే విషయం గురించి మనం చూస్తే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో, ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచూ ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించే సర్వజ్ఞాని దేవుడు. సృష్టిలో ఏదైనా కార్యము జరుగుతుందనంటే అది రాజుల చర్య యొక్క, రాజుల యొక్క మార్పు కానీ, కాలాల యొక్క మార్పు కానీ, జ్ఞానులకు జ్ఞానాన్ని ఇవ్వడం కానీ, ఏదైనా సృష్టిలో కార్యం జరుగుతుందంటే అది దేవునికి ఎరుగైన కార్యం, అది దేవుడు ఎరిగిన కార్యం. అది అదే అంటాడు కదా 22వ వచనంలో, ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరచును. నువ్వు మర్మములు ఏవైతే అనుకుంటున్నావో నీ మర్మములు ఆయనకి ఈజీగా తెలుసు. నీకు ఏవైతే మరుగు కార్యములు అనుకుంటున్నావో, ఏవైతే మరుగు చేయబడినాయి అనుకుంటున్నావో అవి ఆయనకి తెలియబడిన కార్యములు, ఆయనకి కంటికి స్పష్టంగా కనబడుతున్న కార్యములు అవే. దేవునికి అంత తెలుసు. ఏదైనా వనములో ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత పొదలో చెట్ల మధ్య దగ్గరికి వెళ్ళి దాక్కున్నారట. పాపం వీళ్ళు అనుకున్నారు, మమ్మల్ని ఎవరు చూడరులే, దేవుడు ప్రతి రోజు వస్తాడు కదా, వెళ్తూ ఉంటాడు కదా, ఈరోజు కూడా దేవుడు చూడరులే అనుకున్నారు వాళ్ళు. దేవుడు చూశాడా? చూశాడు.
అంటే నువ్వు చెట్ల మధ్య దాక్కున్నా, భవనంలో దాక్కున్నా, భూమిలో దాక్కున్నా, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే, నువ్వు ఎలాంటి రహస్యమైన స్థలాల్లో నువ్వు దాక్కున్నా దేవుడు నిన్ను పట్టేసుకుంటాడు. ఒక చెట్టు కానీ, ఒక పుట్ట కానీ, ఒక బిల్డింగ్ కానీ, ఒక రూమ్ కానీ, లేదంటే ఏది కూడా నిన్ను కాపాడలేదు. ఆయన కన్నుల నుంచి నిన్ను కాపాడలేదు. ఆయనకు సమస్తము తెలుసు. కయ్యనట హేబేలును చంపి, ఈ చంపడం ఎవడు చూడలేదనుకున్నాడట. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఎందుకంటే చంపుతున్నప్పుడు ఎవరు లేరు అక్కడ. హేబేలు చచ్చిపోయిన వార్త ఎవరికి తెలియదు, ఎందుకంటే మనుషులే లేరు అక్కడ. ఇద్దరే ఉన్నారు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు పొలంలో. ఎవరు చూడలేదనుకున్నారు. కానీ కయీన్ని దేవుడు పిలిచాడు. కయీను, నువ్వు చేసిన పని ఏంటి అసలు? నీ తమ్ముడైన హేబేలు యొక్క స్వరము నాకు వినబడుతుంది. అంటే మనుషులు కదా, అబద్ధాలు ఆడడంలో పిహెచ్డీలు అనమాట. ప్రభా, నేనేమైనా చంపాను? నేను ఎక్కడ చంపాను? నో, నీ కార్యము నేను చూశానని దేవుడు చెబుతున్నాడు. అలా దేవుని కంటికి కనిపించనివంటూ ఏమీ ఉండదు. మనం అనుకుంటాము ఈ సందేశాలు నాకెందుకులే నా ఆలోచన మీకు వస్తే, మన జీవితాల్లో మనం పాపముల మీద పాపములు, మాటల మీద మాటలు మారుస్తూ బ్రతుకుతున్న జీవితాలు మనకే. మాట మార్చడంలో మనం సిద్ధహస్తులు, మాట మార్చడంలో పిహెచ్డీలు మనవి. అబద్ధాలు చెప్పడంలో కానీ, దేవుని సన్నిధికి దూరం అవడం కానీ, దేవుని నుండి పక్కకు జరిగిపోవడం కానీ, భార్య పట్ల భర్త పట్ల మనం జరిగిస్తున్న వికృత శ్రేష్టలు కానీ, ప్రతిదీ కూడా అనుకుంటాము నాకే అంత తెలుసు అనుకుంటాం. కానీ దేవుడు సమస్తము చూస్తున్నాడు. నువ్వు మాట్లాడుతున్న మాట తెలుసు, నీ ఆలోచన తెలుసు, తలంపు తెలుసు, హృదయపు ఆలోచనలు తెలుసు, నువ్వు తర్వాత మాట్లాడబోయే మాట తెలుసు. సమస్తం ఎరిగిన వాడి దేవుడు. నువ్వు దాక్కున్న స్థలాలు తెలుసు, నువ్వు దాక్కోపోయే స్థలాలు కూడా దేవునికి తెలుసు. చర్చిలో ఉన్నంతసేపు పరిశుద్ధమే, కానీ హృదయంలో ఉన్న ఆలోచనలు ఎరిగిన వాడి దేవుడు. నీ హృదయాన్ని చూస్తాడు, నువ్వు పరిశుద్ధుడవా కాదా. దేవుడికి అంత తెలుసు. దేవునికి ఈ ఆదాములు ఎవరు అనుకున్నారు, అదే అనుకున్నారు, మమ్మల్ని ఎవరు చూడట్లేదు కదా అని. కానీ దేవుడు చూశాడు. దేవుడు కూడా మేము కనిపించం కదా, ఈ చెట్ల పక్కన దాక్కుంటే కనిపించం కదా అనుకున్నాడు. కానీ దేవుడు చూసేసాడు. చూడగలడు, సామర్థ్యం ఆయనదే. తమ్ముడిని చంపాడు, ఎవరు చూడలేదనుకున్నారు, దేవుడు ఏకంగా మాట్లాడేస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి వాక్యాలు వింటున్న తర్వాత మన జీవితంలో అయ్యో నేను మాట చేత కానీ, క్రియ చేత కానీ, చూపు చేత కానీ, చూడకూడని వాటిని చూస్తూ కానీ, మాట్లాడుకున్న వాటిని మాట్లాడుతూ కానీ ఎన్నో రకాల పాపాలు చేస్తున్నాడు కదా, నా పరలోకపు తండ్రి అన్నీ చూస్తున్నాడు కదా, ఆయన కన్ను దృష్టి నుంచి నేను తప్పించుకోగలనన్న ఆలోచన ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండాలి, ప్రతి ఒక్క మానవుడికి ఉండాలి. ఎందుకంటే దేవుడు అందరినీ చూస్తున్నాడు, ఆయనకి సమస్తము తెలుసు. ఆయన సన్నిధికి వచ్చి కుప్పిగంతులు వేస్తే చల్లదు. ఇక్కడ మరొక మాట చూద్దాం ప్రియమైన దేవుని వల్లరా. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయంలో, దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనిద్దాం ప్రియమైన దేవుని వారలారా. 9వ వచనము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటను సంచారము చేయుచున్నది. ఏ రోజు సంచారం చేస్తుంది అంటే ప్రతిరోజు సంచారం చేస్తుంది. భూమి ఎప్పుడైతే ప్రారంభమైనదో, మనుషుల జాతి ఎప్పుడైతే ప్రారంభమైనదో ఆ దినము మొదలుకొని దేవుని యొక్క దృష్టి యథార్థవంతుల ఎడలను, పాపుల ఎడలను, ప్రతి ఒక్కరి ఎడల కూడా ఆయన యొక్క కనుదృష్టి సంచారము చేస్తుందట. చూడండి, అంటే మనిషి అనేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నన్ను ఒకరు చూస్తున్నారు, నా దేవుడు ప్రతిక్షణము కూడా నన్ను చూస్తున్నాడు, నేనెంత జాగ్రత్తగా బ్రతుకుచున్నాననే ఆలోచన మనకున్నదా ఈరోజు? ఎవరు చూస్తారండి నేను చేసే కార్యము? నేను మాట్లాడుతున్న మాటలు ఎవరు వింటున్నారండి? ప్రియమైన దేవుని వారలారా, కొన్ని సందర్భాల్లో మనకంటే బలహీనులైన వారి మీద మనం ఉచ్చరించే మాటలుంటే చూసావా, ఆ బలహీనుల పక్షమున మనతో వ్యాజ్యం ఆడేది, ఆ బలహీనుల పక్షం మనతో ఫైట్ చేసేది ఎవరు చెప్పనా? దేవుడు.
ఆయనకి ఎవరూ లేరు, వాడికి ఎవరూ లేడు, వాడు బలహీనుడు, వాడి మీద ఎన్ని మాటలైనా మాట్లాడచ్చు అనుకుంటామే. వారి పక్షాన యుద్ధం చేసేది, వారి పక్షాన మాట్లాడేది, వారి పక్షం నిలబడేది దేవుడు అనే వాస్తవం మనం గమనించాలి. మనకున్న బలాన్ని బట్టి, మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి మనం ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నామే కానీ మన మాట నలుగురిలో చెల్లుతుందేమో కానీ దేవుని దగ్గర అది చెల్లదు. నువ్వు మాట్లాడుతున్న మాట జాగ్రత్త. దేవునికి సమస్తము తెలుసు. పెద్ద పెద్ద విషయాలు ఎంతగా పట్టించుకుంటాడో చిన్న చిన్న సూక్ష్మమైన విషయాలను కూడా దేవుడు అంతగా పట్టించుకుంటాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి పట్టించుకుంటాం మనం. ఎంట్రుకు ఊడిపోయిందని పట్టించుకుంటామా? దేవుడు ఎంట్రుకు గురించి కూడా పట్టించుకుంటాడు. అదే కదా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు అన్న మాట చెప్పండి ఒకసారి. అంటే సూక్ష్మమైన విషయాల గురించి కూడా దేవుడు ఎంత జాగ్రత్తగా ఆయన పట్టించుకుంటాడో మనం గమనించాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూస్తే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఎంట్రుకంటే మనకు ఆఫ్టర్ ఆల్ అది, కానీ దేవుడు మాత్రము తల వెంట్రుకలను కూడా లెక్కిస్తున్నాడు. అంటే ఆయన ప్రతిదానిని కూడా ఎంత ఆలోచన చేస్తాడో మనం గమనించాలి. పైన వచనం చదివారు 29వ వచనంలో, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. అంటే కాసు కంటే చాలా తక్కువది. కాసు అనేది చాలా చిన్న అమౌంట్. అది కాసు అనే చిన్న అమౌంట్కు 2 పిచ్చుకలు వచ్చేస్తున్నాయి కదా. అంత తక్కువ ధరకు వస్తున్న పిచ్చుకల గురించి కూడా దేవుడు ఆలోచిస్తున్నాడు. ఒక భక్తుడు అంటాడు పిచ్చుకల గురించి, ఒకవేళ పిచ్చుక చచ్చిపోయింది అనుకోండి, పిచ్చుక చచ్చిపోతే మీరు బయటపడేస్తారు, పిచ్చుక యొక్క సమాధి కార్యక్రమానికి ఎవరు అసలు చెప్పినా దేవుడు వెళ్తాడు అంటాడు ఆయన. ఒక భక్తుడు మాట్లాడుతున్న మాట అదే. పిచ్చుక యొక్క సమాధి కార్యక్రమానికి ఎవరు వెళ్తారట? దేవుడు వెళ్తాడంటే పిచ్చుకలు కూడా ఆయన విషయంలో, ఆయన వాటి పట్ల కూడా ఆలోచన కలిగి ఉన్నవాడు దేవుడు. అంటే మనం వేటినైతే గుర్తింపు లేవు అని అనుకుంటున్నామో, గుర్తింపు లేని వాటి పక్షమున దేవుడు నిలబడతాడు. జాగ్రత్త. పిచ్చుకల పట్ల కూడా, అతి సూక్ష్మమైన పక్షులుగా పిలువబడుతున్న వాటి పట్ల కూడా ఆయన ఆలోచనలు కలిగి ఉన్నవాడు దేవుడు. ఆయనకున్న జ్ఞానం అది. అంటే అలాంటి వాటి గురించి ఆలోచన చేస్తాడు. అలాగే పెద్ద పెద్ద విశ్వంలో ఉన్న వాటన్నిటి గురించి కూడా ఆలోచన కలిగిన వాడు దేవుడు. అంత జ్ఞానవంతుడు దేవుడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే ఆ దేవుని దగ్గర మనము ఎంత క్రమశిక్షణగా ఉంటే అంత మంచిదనే ఈ వాక్యాన్ని, ఈ సెంటెన్స్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకేం కావాలో ఆయనకు తెలుసు, మన అవసరతలు ఏంటో ఆయనకు తెలుసు, మన స్థితిగతులు ఏంటో ఆయనకు తెలుసు, మన యొక్క ప్రతి ఒక్క పరిస్థితి ఆయనకు తెలుసు. అటువంటిప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఆయన సన్నిధిలో ఉండాలి. ఏదో క్రైస్తవులుగా అంటే ఏదో వచ్చి వెళ్ళిపోయే జీవితం కాదు. నేను మరలా చెప్తున్నాను, క్రైస్తవ్యం అంటే వచ్చి వెళ్ళిపోయే జీవితం కాదు. క్రైస్తవ్యం అంటే, అయ్యో నా దేవుడు ప్రతిరోజు నన్ను చూస్తున్నాడు, నా యొక్క ప్రతి ఒక్క అడుగడుగున నా యొక్క ప్రతి ఒక్క విషయం ఆయన ఎరిగినవాడు, అందుకే ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా భూమి మీద బ్రతుకుతున్నంత కాలము పరిశుద్ధంగా బ్రతకాలి. ఒకవేళ ఎక్కడ ఎలాంటి తప్పుడు అడిగేసినా సరే దేవుడు పట్టేసుకుంటాడు, శిక్షిస్తాడు అనే ఆలోచన కలిగి బ్రతకాలి మనిషి అనేవాడు. ఎవరు చూస్తారులే అనే ఆలోచనలు ఎక్కువైపోయినాయి ఈరోజు. ఎవరేం చేస్తారులే అనే ఆలోచనలో ధీమాకలికి బ్రతుకుతున్నాడు ఈరోజు మనిషి. దేవుని గురించి ఆలోచన చేయాలి. దేవునికి మన సకలమైన సర్వమైన ప్రతి ఒక్క ఆలోచన కార్యములను దేవుడు ఎరిగినవాడు. పిచ్చుక గురించి ఆలోచిస్తున్నాడండి దేవుడు. తల వెంట్రుక గురించి ఆలోచన కలిగి ఉన్నాడండి. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు వారు, ఈ పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? మీ గురించి ఇంకెంత జాగ్రత్త వహిస్తాడు ఆయన. మిమ్మల్ని పరలోకానికి నడిపించడానికి మీ పట్ల ఇంకెంత శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన. మీరు చేస్తున్న కార్యాలు ఇంకెంతగా ఆయన సమీక్షిస్తాడు. జాగ్రత్త. ఇంకెంతగా అవగాహన కలిగి ఉంటాడు ఆయన. పిచ్చుకల గురించి ఆలోచించిన దేవుడు మనిషి గురించి ఎందుకు ఆలోచన చేయడానుకుంటున్నావు? అందుకే ప్రియమైన దేవుని వాళ్ళని గమనించండి, మన జీవితాల్లో దేవుడు పిచ్చుక గురించే అంత జ్ఞానం కలిగి ఉన్నాడనంటే, పిచ్చుకల కంటే శ్రేష్టమైన జన్మ కలిగిన మనుషుల గురించి ఇంకెంత జ్ఞానము కలిగి ఉంటాడో, మనిషి యొక్క అడుగడుగుల గురించి ఇంకెంతగా ఆయన తెలుసుకుంటూ ఉంటాడో మనం ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేయాలి.
దేవునికి ఇంకా ఏం తెలుసు చెప్పిన, భూత వర్తమాన భవిష్యత్ కాలములను ఎరిగినవాడు దేవుడు. రాత్రి ఏం తిన్నామో మనకు అవుట్ అంతగా జ్ఞాపకం ఉండదు. నిన్న పొద్దున ఏం తిన్నామో, ఏం కూర మన ఇంట్లో అంతగా గుర్తుండదు మనకి. ఒకవేళ గుర్తుంటే ఏదైనా స్పెషల్ ఐటమ్ అంటే చికెన్ మటన్ అయితే మనకు గుర్తుండవచ్చు. నార్మల్ ఈ కూరగాయలు అయితే పెద్దగా గుర్తుండదు. పోనీ నిన్నటిది గుర్తుపెట్టుకున్నా మొన్నటి కూర మనకు గుర్తుండదు. అవునా? అదే కొన్ని సందర్భాల్లో భార్య కొన్ని విషయాలు చెప్తుంది, అది తీసుకురండి ఇది తీసుకురండి అని, మనం మర్చిపోతాం. అంటే మనకున్న జ్ఞానం చెప్తున్నాను, మనకి ఎంత గుర్తుంటుందో చెప్తున్నాను. లేదా భర్త భార్యకి ఏదైనా పని చెప్పాడు అనుకోండి, అయ్యో మర్చిపోయానండి, నీళ్ళు ఇవ్వమని అనుకోండి, ఏదో పని చేసుకుంటూ 5 నిమిషాలు నీళ్ళు తీసుకురాదు. చెప్పాను కదా అంటే, అయ్యో మర్చిపోయాను, మీరు నీళ్ళు అడిగారు కదా అని తీసుకొచ్చేస్తాం. అంటే మన జీవితంలో గత నిమిషంలో ఏం జరిగిందో మనం వెంటనే మర్చిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు చెబుతూ ఉంటారు, ఇలాగ ఫోన్ వస్తూ ఉంటుంది. ఫోన్ అయిపోయిన తర్వాత ఇంతకు ముందు నేను ఏదో మాట్లాడుతాను కదా అంటాడు. అంటే మాట్లాడుతూ ఉండగా 2 నిమిషాల ముందు ఏం జరిగిందో, ఏం మాట్లాడుతున్నావో కూడా మనిషిగా మనం దాన్ని జ్ఞాపకం ఉంచుకోలేము. కానీ దేవుడు ఈ సృష్టి అనాది కాలం మొదలుకొని ఏదైతే జరుగుతూ వచ్చిందో ప్రతి దానిని కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు జాగ్రత్త. అంటే గతమంతా ఏం జరిగిందో దేవుని యొక్క డిక్షనరీలో, దేవుని యొక్క లైబ్రరీలో అంతా కూడా స్టోర్ చేసి ఉన్నది. దేవుని యొక్క మెమరీస్ ఏవైతే ఉన్నావో, దేవుని యొక్క మెమరీ కార్డ్స్ ఏవైతే ఉన్నావో వాటిలో గతమంతా, గతంలో పాపులు, గతంలో పరిశుద్ధులు, గతంలో నీతిమంతులు, గతంలో జరిగిన సృష్టి కార్యాలు, గతంలో జరిగిన మరి సృష్టి విలయతాండవాలు సమస్తము కూడా దేవునికి తెలుసు. ఆయన ఏది కూడా మర్చిపోడు, అంత జ్ఞానం ఆయనదే. మన పిల్లలు ఎవరైనా 119వ కీర్తన చదివేసి చెప్పేశారనుకోండి చూడకుండా, అబ్బా ఏం జ్ఞాపక శక్తిరా అంటారు. అవునా? ఏది చెబితే 119వ కీర్తన చెబితే. ఎవరైనా ఒక అధ్యాయం, ఒక గ్రంథాన్ని చూడకుండా చెప్పేశారనుకోండి, అబ్బా ఎంత గొప్ప జ్ఞాపక శక్తి అంటారు. ఎవరైనా సరే మంచిదే జ్ఞాపకం ఉంచుకోవడం, చెప్పడం. కానీ అది మన జీవితంలో చాలా చిన్న పని. అదే దేవునితో పోల్చుకుంటే, దేవుని కార్యాలతో పోల్చుకుంటే. కానీ దేవుని గురించి మాట్లాడుతున్న మాట చూస్తే మనకు తెలిసిన గతం అనేది చాలా తక్కువ. దేవునికి తెలిసిన గతం అనేది సమస్తము విస్తారమైన గతం. ఇప్పుడు ఏదైనా కావాలంటే మనం గూగుల్లో ఎత్తుక్కుంటాం కదా, గూగుల్లోనో యూట్యూబ్లోనో లేదా ఇంకేదన్నా సోషల్ మీడియా వాటిలో మనం ఎత్తుక్కుంటూ ఉంటాం. గూగుల్కు తెలియనివి కూడా దేవునికి తెలుసు. గూగుల్ ఏవైతే స్టోర్ చేయలేకపోయిందో వాటన్నింటినీ దేవుడు స్టోర్ చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాట చూద్దాము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, 19-20 వచనాలు చూస్తే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూస్తే, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నవాడు ఆయన. సమస్తము అంటే నీ హృదయములో ఏముందో కూడా ఎరిగినవాడు ఆయన. నీ హృదయములో ఏమి జరుగుతుందో తెలిసినవాడు ఆయన. గడిచిన కాలాల్లో, గడిచిన సంవత్సరాల్లో, గడిచిన గంటల్లో, గడిచిన నిమిషాల్లో, గడిచిన సెకండ్లో ఎన్ని సంవత్సరాలు అయితే గడిచిపోయాయో అన్నిటి విషయాల మీద ఆయన పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడు దేవుడు. గతమంతా ఆయనకు జ్ఞాపకమే, సమస్తము ఎరిగినవాడు. మరొక మాట చూద్దాం. 50వ కీర్తన 21వ వచనంలో ఉన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, 21వ వచనంలో 50వ కీర్తన 21వ వచనం చూస్తే, మనుషుడా నువ్వెన్నో తప్పులు చేస్తున్నావు కదా, నువ్వెన్నో పాపాలు చేస్తున్నావు కదా, నీకు ఇంతగా వాక్యం వల్ల నీకు బోధింపబడుతూ ఉన్నా కూడా నీ ప్రవర్తన ఎందుకు మార్చుకోవట్లేదు? ఇట్టి పనులను, ఇట్లాంటి భయంకరమైన దుర్మార్గమైన హేయమైన కార్యములు, పాపములు నువ్వు చేస్తున్నావు కదా, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటేవి కదా. నేను నీలాంటి అనుకుంటున్నావా?
నువ్వు చేసినవి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ గతము, నీ బ్రతుకు నాకు తెలియదు అనుకుంటున్నావా? అందుకే నేనేం చేస్తాను చెప్పిన, నువ్వు ఏ కార్యాలైతే చేసావో నీలో మార్పు రాకపోతే కనుక, నీవు ఏ కార్యాలైతే చేసావో ఆ కార్యాలన్నింటినీ కూడా నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. ఇదిగో పలానా రోజు, పలానా సంవత్సరం, పలానా టైంలో, పలానా ప్లేస్లో నువ్వేం చేసావో నీకు స్క్రీన్ మీద చూపించబడుతుంది. దాన్ని బట్టి నీకు శిక్ష వేస్తానంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? దేవుని స్టోరేజ్ ఎంత అర్థమవుతుందా? మన జీవితంలో గత కాలమందు ఏ సంవత్సరాల్లో, ఏ కాలాల్లో, ఏ పరిస్థితుల్లో, ఏ సమయాల్లో, ఏ మరి స్థలాల్లో, ఏ నెలలో, ఏ తారీఖున ఎలాంటి తప్పుడు పనులు చేశామో ప్రతి తప్పుడు పని కూడా వరుసగా అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. సిగ్గుతో చచ్చిపోతాం. దేవుడిస్తున్న అవకాశాన్ని ఇప్పుడే ఉపయోగించుకోవాలి. మరింత పరిశుద్ధత, మరింత సాక్ష్యము దేవుళ్ళలో మనం కొనసాగించాలి. అప్పుడే ఈ యొక్క పరిశుద్ధ జీవితానికి, ఈ యొక్క క్రైస్తవ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఇవాళ ప్రార్థన చేసుకున్నాను కదా, దేవుడు క్షమించాడు. మళ్ళీ వచ్చే ఆదివారం ప్రార్థన చేస్తాను కదా, దేవుడు క్షమిస్తాడు. తర్వాత ఆదివారం మరలా ప్రార్థన చేస్తాను కదా, దేవుడు క్షమిస్తాడు అని అంటే మార్పు లేకుండా బ్రతుకుతాయి కనుక ఒకానొక రోజు అకస్మాత్తుగా హఠాత్ మరణం చోటు చేసుకుంటుంది. నీకు మారే అవకాశం ఉండదు. దేవుడు అంటున్నాడు, ఒరే మారరా, లేకపోతే అన్నీ కూడా డిస్ప్లే మీద చూపించబడతాయి. అంతే కదండి. కోర్టులో ఏదైనా వీడియో వేసిన తర్వాత కూడా నేను తప్పు చేయలేదంటే అవకాశం ఉంటుందా? ఉండదు. అక్కడ మనం చేసిన ప్రతి చెడ్డ ఆలోచన, మన హృదయంలో కానీ మన బయట కానీ చేస్తున్న ప్రతి చెడ్డ ఆలోచన దేవుడు డిస్ప్లే చూపించి నిన్ను కొడతాను జాగ్రత్త అంటున్నాడు దేవుడు. అంటే దానికి అర్థమేంటి చెప్పండి? మన గతమంతా ఎవరి దగ్గర ఉన్నది? దేవుని చేతిలో ఉన్నది. మనం గతంలో చేసిన, వర్తమానంలో చేస్తున్న, భవిష్యత్తులో చేయబోతున్న పాపాలన్నీ కూడా దేవునికి అక్కడ కనబడుతున్నాయి. అక్కడ దేవుడు సన్నిధిలో దేవుని వాక్యం వింటున్న మనము ఇంకెంత పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించాలి, ఇంకెంత జాగ్రత్త వహించాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది యొక్క భాష వింటూ ఉంటే అసలు వీళ్ళు క్రైస్తవులేనా అనిపిస్తూ ఉంటుంది. భయంకరమైన భాష, బూతులు, దరిద్రమైన భాష అంతా ఉపయోగిస్తూ ఉంటారు. మరలా అంటారు, అవునండి నాది కూడా తప్పేనండి అంటూ ఉంటారు. నీది కూడా తప్పేండి, నీ తప్పు. నీది కూడా ఏంటి, నీదే తప్పు. అక్కడ అవతలవాడు తప్పు చేశాడని నువ్వు ఇష్టానుసారమైన దుర్భాషలు మాట్లాడేస్తే, దేవుని పరిధిలోకి వచ్చిన తర్వాత, దేవుని రింగులోకి వచ్చిన తర్వాత దేవుడు మొదటిగా వచ్చేది నీ దగ్గరికే. వాక్యం ఎరుగుని వాడిని పట్టించుకోడు దేవుడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ సాతాను ప్రపంచంలో ఉన్నాడు. నీ బుద్ధి ఏం పోయింది? నీ బుద్ధి ఏం పోయింది? దొంగను మార్చాల్సింది పోలీసోడే దొంగగా మారిపోతే న్యాయస్థానం అడుగుతుంది, నువ్వు పోలీసోడు అయ్యండి నీ బుద్ధి ఏమైందని అడుగుతుంది. అలాగే దేవుడు కూడా అడుగుతాడు, నీ బుద్ధి ఏమైపోయింది? ఇక్కడ నీ జ్ఞానం ఏమైపోయింది? నువ్వు విన్న వాక్యం ఎటు వెళ్ళిపోయింది? నువ్వు పాడిన పాటలు, నువ్వు చేసిన ప్రార్థన ఏమైపోయింది? ఏదైనా బలహీనత సమయం రాగానే ఎందుకు పడిపోతున్నావని దేవుడు అడుగుతాడు. జాగ్రత్త. ప్రతి కార్యం ఏమన్నాడు చెప్పండి? నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుణ్ణి మరచు వారలారా దీన్ని యోచించుకున్నది, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవ్వడూ లేకపోవును. నా చేతిలో పడిన తర్వాత నా చేతిలో నుంచి విడిపించడానికి ఇంకొక లాయర్ ఉండడు. మీకు నీ కేసు వాదించడానికి ఒక లాయర్ ఉండడు. తప్పుడు సాక్ష్యాలు పెట్టి ఇది ఈ లోకంలో ఏదో తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేదు. ఎందుకంటే సమస్తమైన మెమరీ, విజువల్స్ అన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నాయి. అది గతమంతా ఆయనకు తెలుసు. దేవునికి భూతకాలమంతా తెలుసు. మరొక విషయం చూస్తే దేవునికి వర్తమాన కాలమంతా తెలుసు. సృష్టిని చేశాడు కదా దేవుడు, ఎన్నో కోటానుకోట నక్షత్రాలు. ఆ నక్షత్రాల సమూహంలో పైన ఎన్నో విస్ఫోటనలు జరిగి ఎన్నో నక్షత్రాలు నేల రాలిపోయాయి. కానీ ఈరోజు కూడా దేవునికి తెలిసిన సత్యము, ఇప్పుడు ప్రస్తుతము ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో కూడా దేవునికి తెలుసు. నక్షత్రాల యొక్క సంఖ్యను ఆయన ఎరిగి ఉన్నవాడు. ఒకరోజు అబ్రహాం గారిని
దేవుడు బయటికి పిలిచి, అబ్రహాము పైకి చూడన్నాడు. చూశాను ప్రభా, 7 నక్షత్రాలు ఉన్నాయి, లెక్క పెట్టలేను ప్రభు అన్నాడు. నువ్వు లెక్కించలేవు, కానీ ఆ సంఖ్య నాకు తెలుసు. నీ జనాంగమును కూడా లెక్కించలేనంత విస్తారమైన జనాంగంగా చేస్తానని చూశారు. దేవునికి ఉన్న ఆ యొక్క జ్ఞానం ఏంటంటే, నక్షత్రాల యొక్క సంఖ్య దేవునికి తెలుసు. ఎందుకంటే అన్నీ కూడా ఆయన హస్త కార్యములు. అందుకే కీర్తన గ్రంథములో 147వ కీర్తన 4వ వచనం చూస్తే, 147వ కీర్తన 4వ వచనం చూస్తే, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. వాటి పేర్లు తెలుసు దేవునికి. ఎంత జ్ఞానమో చూడండి ఒకసారి, అర్థమవుతుందా? దేవుని జ్ఞానం చూడండి, ఎంత జ్ఞానమో దేవునికి. ప్రియమైన దేవుని వారలారా, చిన్నవాటి పట్ల ఆయనకు అవగాహన కలిగి ఉన్నాడు. ఒక కాసుకి 2 కాసులకి అమ్మబడే అత్యంత చిన్న పక్షులైన పిచ్చుకల పట్ల కూడా ఆయన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. వెంట్రుకల పట్ల ఆయన జ్ఞానమును కలిగి ఉన్నాడు, ఆలోచనలు కలిగి ఉన్నాడు. అలాగే సృష్టిలో మహావిశ్వంలో అతిపెద్ద నక్షత్రాలుగా పిలువబడుతున్న నక్షత్రాలను గురించి కూడా, ఎన్ని నక్షత్రాలు చేశాను, ఎన్ని రాలిపోయాయి, ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క సంఖ్య అంతా దేవుడు ఎరిగినవాడు దేవుడు. అంటే వర్తమానములో ఏం జరుగుతుందో తెలిసినవాడు దేవుడు. ఒక్క మనిషేనండి పిచ్చి ఆలోచన చేస్తాడు, ఎవరికి తెలియదు అనుకుంటాడు. మాట్లాడే మాట ఎవరికి తెలియదు అనుకుంటాడు. నడిచే నడక ఎవరికి తెలియదు అనుకుంటాడు. హృదయ తలంపులు ఎవరికి తెలియదు అనుకుంటాడు. అప్పుడే మాట్లాడతాడు, నేను ఎప్పుడన్నానండి అంటాడు. అప్పుడు నేను ఒక్కడే ఉంటే నన్ను మోసం చేయగలవు, కానీ మన ఇద్దరి మధ్యన దేవుని మోసం చేయగలవా? మోసం చేయలేవు. నేను అనలేదండి ఆ మాట అంటాడు. ఎందుకు అనలేవు? అన్నావు. ఎవరు సాక్ష్యము? దేవుడు సాక్ష్యము. నువ్వు అన్న మాట ఇక్కడ బొంకావు కదా, ఈ బొంకిన మాట ఒకరోజు దేవుడు వరుసగా నీ ఎదుట ఉంచి గద్దిస్తాడు. అందుకే దేవుని జ్ఞానము అంత అనంతమైన జ్ఞానం. ఆయన కనుసన్నల్లో, ఆయన కనుదృష్టిలో భూమి మీద చిన్న చిన్న పురుగులుగా బ్రతుకుతున్న మనము ఎంత జాగ్రత్తగా, ఎంత క్రమశిక్షణగా బ్రతికితే అంత మంచిది. ఇప్పుడు మనిషి దగ్గరకు వస్తా. సృష్టిలో సమస్తం ఎరిగి ఆయనకి. సృష్టి కార్యాలు, సూర్య చంద్ర నక్షత్రాలు, ఇంకా గ్రహాలు, ఇంకా సౌర కుటుంబంలో ఏవైతే విశ్వంలో ఏవైతే ఆయన వల్ల నియమించబడ్డాయో వాటన్నిటి గురించి కూడా పరిపూర్ణమైన సకల శాస్త్రాల గురించి అనుభవము, జ్ఞానమును కలిగిన వాడు ఆయన. సో వాటి గురించి మనం పక్కన పెడదాము. ఇప్పుడు మనిషి దగ్గరకు వద్దాం. మనిషి గురించి దేవునికి ఏం తెలుసు? మనిషి పట్ల దేవునికి ఉన్న జ్ఞానం ఎంత? అంతే కదా. ఇది తెలిస్తే మనిషి కొంచెమైనా వివేకము కలిగి పాపానికి దూరంగా బ్రతకాలి. కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళేది వేరే ప్రాంతానికి. ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు, ఎక్కడున్నారని అంటే మనం చెప్పేది వేరే ప్రాంతం. అవునా కదా? ఎస్ ఆర్ నో? అవునా కదా? అవును. దేవుడు చూడండి ఒకసారి, యోబు గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, యోబు గ్రంథములోని 24వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వర్లరా, అవును. తర్వాత అంటారన్నమాట, ఆయన వారి మార్గముల మీద తన దృష్టిని ఉంచును. అంటే మనుషులుగా మనం ఎలాంటి మార్గములో ప్రయాణం చేస్తున్నాడో దేవునికి ఎరుక. నువ్వు వెళ్ళే ప్రతి మార్గము, అది ఎలాంటి మార్గమైనా సరే దేవునికి తెలుసండి. నువ్వు చెప్పొచ్చు నేను అటు వెళ్ళలేదండి అనేసి, నువ్వు వెళ్ళావు, అది దేవునికి తెలుసు. మనుషుల దగ్గర నువ్వు ఒప్పిస్తావేమో, నేను వెళ్ళలేదండి అని నువ్వు బంకొచ్చు. కానీ నీ యొక్క ప్రతి మార్గము దేవునికి తెలుసు, ప్రతి ఆలోచన దేవునికి తెలుసు. నీ శరీర నడక వలన వేస్తున్న మార్గాలే కానీ, లేదా ఆత్మీయ జీవితంలో నువ్వు అడుగులు వేస్తున్న మార్గమే కానీ, ప్రతి మార్గం మీద ఆయన ఏమన్నా చెప్పండి, తన దృష్టి ఉంచుతాడట. తన దృష్టి అనేది ఒకసారి మీరు రౌండప్ చేసుకోండి కావాలంటే. మనం వెళుతున్న ప్రతి అడుగులో ఆయన తన జ్ఞానము పట్ల, ప్రతి ఒక్క మార్గం మీద ఆయన దృష్టి ఉంటుంది. అంత జ్ఞానం అండి.
మీరు గమనించండి, ఒక ఒక వ్యక్తిని ఫాలో అవడం అంటే ఈజీ, కానీ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని ఫాలో అవడం అంటే, ప్రతి వ్యక్తి గురించి తెలుసుకోవడం అంటే దేవుని జ్ఞానం ఎంత గొప్పదో మనం గమనించాలి. దేవుని గుణాతిశయముల్లో ఈ సర్వ జ్ఞానం అనేది అనంతమైన జ్ఞానం దేవునిదే. ఆయనతో సాటి పోలిక ఎవరిని మనం చూడలేం, అంత జ్ఞానం ఆయనదే. మరొక మాట చూద్దామా? కీర్తనల గ్రంథములోని 139వ కీర్తన 3వ వచనం చూస్తే, కీర్తనల గ్రంథములోని 139వ కీర్తన 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నా నడకను నా పడకను నీవేం చేస్తున్నావు? పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసు. నా నడక తెలుసు. కీర్తనాకారుడు ఒప్పుకుంటున్నాడండి, ప్రభా నా నడక నీకు తెలుసు నాయన, నా చర్యలు నీకు తెలుసు, నా మార్గాలు నీకు తెలుసు, నా మార్గముల మీద నీ కనుదృష్టి ఉండదు. అప్పుడు దావీదు మార్గముల మీద కనుదృష్టి ఉంచిన దేవుడు ఈరోజు మన మార్గముల మీద కూడా కనుదృష్టి ఉంచుతాడు. తప్పు చేసినప్పుడు దావీదును గద్దించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా గద్దిస్తున్నాడు. దావీదు మార్చుకున్నాడు కాబట్టి భక్తుడయ్యాడు. మనం మార్చుకోకుండా కూడా భక్తిహీనులుగా బ్రతుకుతున్నాం. అందుకే మనలో మార్చుకోవాల్సినవి ఇంకా ఏవైతే ఉన్నావో ప్రతి దానిని కూడా మార్చుకోవాలి. మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథంలోని 5వ అధ్యాయము 21వ వచనం చూస్తే, సామెతల గ్రంథంలోని 5వ అధ్యాయము 21వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నీ కూడా ఆయన గుర్తించును. నువ్వు ఎక్కడికన్నా పో, భూమి మీద పోను, ఆకాశంలోకి వెళ్తావా, ఎక్కడికన్నా పో, నీ ప్రతి మార్గము కూడా ఆయనకి తెలుసు. నీ నడక, నీ పడక, నీ మార్గము, నీ అడుగు ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. ఆయన యొక్క కనుసన్నల్లో, ఆయన యొక్క దృష్టిలో నువ్వు వెళుతున్నావు కాబట్టి, నేను రహస్యమైన స్థలాల్లో ఉన్నాను, రహస్యంగా రూమ్లో ఉన్నాను, ఆ రూమ్లో నేను ఏం చేస్తున్నానో ఎవరికి తెలియదు అనుకుని నువ్వు మోసపోతున్నావేమో, కానీ దేవునికి తెలుసు. తలుపులన్నీ మూసేసుకుని నువ్వు చేస్తున్న కార్యాలు ఎవరికీ తెలియదు అనుకుంటున్నావేమో, కానీ దేవునికి తెలుసు. దేవుని జ్ఞానము అంతా. వర్తమానములో మనిషి ఏం చేస్తున్నాడో ప్రతి ఒక్కరి జీవితాన్ని, ప్రతి ఒక్కరి కార్యాన్ని, ప్రతి ఒక్కరి అడుగును దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. ఇంకొకటి, మనుషుల యొక్క మాటలు. 139వ కీర్తన 4వ వచనంలో, 139వ కీర్తన 4వ వచనంలో, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఇంకేంటి మనం మాట్లాడాల్సిందే? మాట్లాడేసిన తర్వాత వచ్చిన మాటలు కాదు, నువ్వు నెక్స్ట్ ఏం వర్డ్ ఉపయోగించబోతున్నావు కూడా దేవునికి తెలుసు. మన నడక తెలుసు, మన మార్గము తెలుసు, మన మాటలు కూడా దేవునికి తెలుసు. అందుకే మన మాటలు ఎంత జాగ్రత్తగా మాట్లాడని నాయన అని చెప్పేదాం. క్రైస్తవులు మీరు గమనించండి, వ్యభిచారము చేయకపోతుండొచ్చు, దొంగతనము, అత్యాచారాలు ఇలాంటి నేరాలు మానేసి ఉండొచ్చు, సినిమాలు చూడడం, టీవీలు చూడడం ఇలాంటివి మానేసి ఉండొచ్చు, కానీ మాటల ద్వారా మాత్రం బాగా పాపాలు చేస్తారు. మాటలండి, అది కుటుంబాల్లో కానీ, సంఘములో కానీ, సంఘం వెలుపల కానీ, ఉద్యోగ ప్రాంతంలో కానీ మాటలు, భార్యాభర్తల మధ్య మాటలు, పనిలో మాటలు. మాట జాగ్రత్త. బైబిల్ అంతా చెప్పేది మాట జాగ్రత్త. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ మాట జాగ్రత్త. ఎందుకు? నీ మాటలన్నీ కూడా దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. ఆ రికార్డ్స్ అన్నీ ఒక రోజు నీకు వినిపించబడతాయి. కాబట్టి నీ మాట జాగ్రత్త. దేవునికి ఏం తెలుసు అంటే నీ మార్గము తెలుసు, నడక తెలుసు, పడక తెలుసు, నీ మాట కూడా తెలుసు దేవునికి. చూద్దాం, మరొక మాట చూద్దాం. 139వ కీర్తనలో 2వ వచనం చూద్దాం ఒకసారి. 139వ కీర్తనలో 2వ వచనం చూద్దాం.
నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. మన యొక్క తలంపులు, మన యొక్క మనస్సు ఎవరో తెలుసు చెప్పండి? దేవునికి తెలుసు. మన హృదయాంతరంగంలో మనం వేటిని ఆలోచన కలిగి ఉన్నామో సమస్తమును ఎరిగి ఉన్నవాడు దేవుడు. ఎప్పుడు? భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో మన మాటలు తెలుసు, మన నడకలు తెలుసు, మన పడకలు తెలుసు, మనం వేసే ప్రతి అడుగులు కూడా దేవునికి తెలుసు. కాబట్టి దేవుని దగ్గర నుంచి నువ్వు తప్పించుకొని పారిపోతే, అసలు నువ్వు తప్పించుకొని పారిపోతే నీకే నష్టం. నువ్వు మార్పు నొందితే మంచిది, మార్చుకుంటే ఇంకా మంచిది. ఎంత మార్చుకుంటే అంత మంచిదండి. మొత్తం మార్చేసుకో, సంపూర్ణంగా నీకు మంచిది. అర్థమవుతుందా? ఆయన యొక్క పర్యవేక్షణ, ఆయన యొక్క అబ్జర్వేషన్ ఎంతగా ఉందో మీరు గమనించాలి. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఈ రకంగా ఉండడం వల్ల, సరిగ్గా మెయింటైన్ అవ్వడం వల్ల ఈ సిటీస్లో కొద్దిగా నేరాలు తక్కువ అవుతున్నాయి. విచ్చలవిడితనం లేకుండా ఎక్కడో చేసేవాళ్ళు చేస్తున్నారు, కానీ కొద్దిగా తక్కువ అవుతున్నాయి, తగ్గాయి. అటువంటిప్పుడు మరి దేవుని యొక్క లా అండ్ ఆర్డర్ ఎంత పకడ్బందీగా ప్లాన్ అవుతున్నా కూడా మనిషి తన హృదయంలో కూడా పాపాలు చేసేస్తుంటే దేవుని తెలిసేసుకుంటున్నాడు. నీ తలంపులు, నీ మనసు, నీ హృదయంలో ఉన్న ఆ దరిద్రమైన పాపపు ఆలోచనలన్నీ కూడా దేవునికి తెలుసు. అంత జ్ఞానం ఆయనదే. మీకేమనిపిస్తుంది నాకు తెలియదు, కానీ దేవుని దగ్గర ఇంకెంత జాగ్రత్తగా ఉండాలిరా బాబు అనిపిస్తుంది నాకు. మాట కానీ, చూపు కానీ, నడక కానీ ప్రతిదీ కూడా ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత లోబడి ఉండాలి, ఇంకెంత విధేయత కలిగి ఉండాలి, ఇంకెంతగా తగ్గించుకుని ఉండాలి. అసలు ఒక్క పాపం కూడా చేయకుండా అసలు యేసుక్రీస్తు వారు అసలు ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన. ఇది ఎలా సాధ్యమైపోతుంది అసలు? ఒక్కొక్కసారి నాకు భయం అనిపిస్తూ ఉంటుంది. ఈ జీవితం ఏమైపోతుంది? అర్ధాంతరంగా హఠాత్తుగా కన్ను మూస్తే ఈ జీవితం ఏమైపోతుంది? దేవుడు మాటకి ఊరుకోవట్లేదు, తలంపులకు ఊరుకోవట్లేదు, మనసులో ఎలాంటి దురాలోచన వచ్చినా ఊరుకోవట్లేదు కదా. సమస్తము దేవుడు తెలిసేసుకుంటున్నాడు కదా. ఇంకెక్కడ నేను దేవుడి నుంచి తప్పించుకునేదే? మీకు ఎవరికి భయం అనిపించట్లేదా? భయం కలగాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుడు ప్రతిదీ కూడా కనుదృష్టిలో, సమస్తము కూడా ఆయన కనుదృష్టిలో మనకు కనబడుతున్నాం. ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. ఈ జ్ఞానము కలిగి బ్రతకాలి భూమి మీద మనము. దేవుని చేతిలో నుంచి తప్పించేవాడు ఎవడో లేడు. ఒక్కసారి కనుక ఆ జీవము గల దేవుని చేతుల్లో పడుట భయంకరమైనది వాక్యము కదా. ఇంకొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూస్తే, మొదటి కొరింథీ 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే, జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువుకు తెలియను. జ్ఞాని, నీకు ఎంత జ్ఞానం ఉందో, నీ జ్ఞానం ఏదైతున్నదో అదంతా వ్యర్థం నాయన. అంత తెలుసు నాకు దేవుడు అంటాను. నాకు అంత తెలుసు. నీ హృదయంలో ఏముందో తెలుసు, నీ మనస్సులో ఏముందో తెలుసు, నువ్వు ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావో తెలుసు. సమస్తము ఎరిగి ఉన్నవాడు దేవుడు. మనుషుల యొక్క హృదయాంతరంగముల దేవుడు ఎరిగినవాడు. భక్తుని యొక్క ప్రార్థన చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 39వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, రాజుల మొదటి గ్రంథములోని 8వ అధ్యాయము 39వ వచనం చూసినట్లయితే, 39వ వచనంలో రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 39వ వచనం చూద్దాం ఒకసారి. 39వ వచనము, ప్రతి మనిషి యొక్క హృదయమును నీవెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని. ఏమన్నాడు చెప్పండి ఇక్కడ? చాలండి. ఏమన్నాడు చెప్పండి? ప్రతి మనిషి యొక్క హృదయమును నీ వెరుగుదువు దేవా. అందుకే ఆకాశమందు నీ నివాస స్థలము మందు విని వాళ్ళు చేస్తున్న ప్రార్థనను దయచేసి క్షమించి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ఫలమివ్వు దేవా అని భక్తుడు చేస్తున్న ప్రార్థన ఇది. సొలొమోను గారి ప్రార్థన అదే.
దేవా, ప్రతి మనుష్యుని యొక్క హృదయంలో ఏముందో నీ వెరుగుదు ప్రభా. హృదయములను ఎరిగిన వాడు దేవుడు. హృదయాంతరంగంలో ఏముందో ఎరిగిన వాడు దేవుడు. దేవుడు ఎవరు చెప్పండి? సర్వజ్ఞాని. ఎదుటివారి హృదయంలో ఏముందో మనిషికి తెలియదు, కానీ సమస్త మనుషుల యొక్క హృదయాల్లో ఏముందో ఏకకాలంలో ఏక సమయంలో ఎరిగినవాడు దేవుడు. జాగ్రత్తగా ఉండాలా వద్దా? భక్తిలో క్రమశిక్షణ కలిగి ఉండాలా వద్దా? సరిగ్గా మాట్లాడాలా వద్దా? ఎంత విధేయత రావాలి. కానీ ఈరోజు వాక్యం ఎరిగిన వారు కూడా అవిధేయులుగా మారిపోతున్నారు. ఈవెన్ ప్రసంగాలు చేస్తున్న వారు కూడా అవిధేయులుగా మాట్లాడేస్తున్నారు. ప్రసంగాల్లో బూతులు, ప్రసంగాల్లో దుర్భాషలు. తెలీదా దేవుని వాక్యము? క్రమశిక్షణ లేకుండా ప్రసంగాల్లో దుర్భాషలు ఆడేవాళ్ళకి అసలు వాక్యం తెలియదు, ఓనమాలు కూడా తెలియదు, అక్షరాలు తెలియదు. మీరు గమనించండి, వాళ్ళకి అక్షరాలు తెలియదు అంతే. మినిమం బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నావో అవి తెలియదు. ఎంత పెద్ద దైవజనులైనా సరే నో, దేవుడు వారిని వారి సేవను దేవుడు ఎంకరేజ్ చెయ్యడు. ప్రజలు ఎంకరేజ్ చేస్తుండొచ్చు, ప్రజలు జేజేలు కొడుతుండొచ్చు, కానీ దేవుడు మాత్రం దానిని ఆ పరిచర్ని దేవుడు ఎంకరేజ్ చెయ్యడు. జాగ్రత్త. అందుకే చాలా జాగ్రత్తగా మన భాష ఉండాలని చెబుతున్నాడు ఇక్కడ. చాలా జాగ్రత్తగా మన హృదయపు తలంపులు ఉండాలని చెబుతున్నాడు దేవుడు ఇక్కడ. ఏం తెలుసు దేవునికి? మన మార్గములు, మన నడక, మన పడక, మన మాట, మన తలంపులు, మన హృదయంలో ఏదుందో సమస్తము కూడా దేవునికి, ప్రతి ఒక్కరి గురించి దేవునికి తెలుసు. మరొక మాట చూద్దాము. కీర్తన గ్రంథంలోని 69వ కీర్తన 5వ వచనాన్ని చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, కీర్తన గ్రంథంలోని 69వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే, దేవా, దావీదు గారండి ఏమంటున్నాడు? ఎన్నో కీర్తనలు రాసి ఈరోజు మనకు మాదిరిగా ఉన్న దావీదు గారు మాట్లాడుతున్నాడు. దేవా, నేను జ్ఞానాన్ని అనుకోవట్లేదు నాయన, నీ జ్ఞానం ముందు నేను వేస్టే. ఎందుకంటే నేను తప్పులు చేశాను, నేను పాపాలు చేశాను, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. నేను రహస్య స్థలముల్లో ఉండి నేనేవైతే పాపాలు చేశానో ఆ ప్రతి పాపమును కూడా నీవు ఎరిగి ఉన్నావు దేవా. మనుషుల యొక్క ప్రతి పాపమును దేవుడు ఎరిగి ఉన్నవాడు దేవుడు. నువ్వు గతంలో చేసిన పాపాలు, వర్తమానంలో చేసిన పాపాలు కూడా దేవునికి తెలుసు. దేవుడు ఎవరు చెప్పండి? సర్వజ్ఞాని. వీటిని బట్టి దేవుడు సర్వజ్ఞాని. మనిషిని ఊపిరి సలపడంలో చూడండి, దేవుడు యొక్క కనుదృష్టి ప్రతిరోజు ప్రతి క్షణము చూస్తున్నాడు ఆయన. అలాగే ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము, ఇర్మియా గ్రంథంలోని 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, 17వ వచనంలో, ఎలయనగా వారు పోయిన త్రోవలన్నిటినీ, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం చూస్తున్నాం. ఎలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని, ఏదియో నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండదు. ఇశ్రాయేలు పాపం గురించి మాట్లాడుతున్న దేవుడు ఇక్కడ. వారి త్రోవలను నేను చూశాను, వారు చేసిన కార్యముల మీద నేను దృష్టి ఉంచాను, నా కన్నులకు ఏది కూడా మరుగు కాలేదు. వారు చేసిన పాపాలు, దోషాలు ఏవైతే ఉన్నావో అవి నాకు మరుగై ఉండదు. నాకు అన్నీ తెలుసు. నేను ఎవరినైనా గద్దిస్తున్నాను, ఎవరికైనా శిక్షిస్తున్నాను అంటే నాకు తెలుసు. నాకు బుద్ధి నేర్పిన వాడెవడు? నాకు జ్ఞానాన్ని నేర్పిన వాడెవడు? సమస్త జ్ఞానము నాదే కదా. మనుషులు చేస్తున్న చర్యలని నాకు తెలుసు కదా అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఇంకెంత జాగ్రత్త. నాకు నచ్చని మాట, క్రైస్తవులు కూడా అవునండి కాదన్నట్టు నేను కూడా అన్నానండి అంటాడు. ఎందుకన్నాలి? క్రైస్తవుడు అయి ఉండే. నేను కూడా మాట జారనండి అంటాడు. ఎందుకు మాట జారాలి చెప్పండి? గొడవ జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు మాట జారాలి? దేవుని గురించి తెలియదా?
దేవుని వాక్యం గురించి తెలియదా? దేవుని జ్ఞానం గురించి తెలియదా? మనం మాటలు మారుతూ ఉంటే, మాటలు జారుతూ ఉంటే దేవుడు ఎలాంటి శిక్షణ విధిస్తాడో తెలియదా? నీ సాక్ష్యాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నావు? పైగా అవునండి, కాదనట్లేదు, నేను కూడా మాటలు జారానండి. ఆ మాట రానివ్వద్దు అసలు. అలాంటి పరిస్థితి మన జీవితంలో రానివ్వద్దు. అంటే మాట జారకుండా ఎంతో జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఎన్ని పాపాల మీద పాపాలు అయిపోతున్నాయి చూడండి. దేవుడు పెట్టేశాడు, కెమెరాలు పెట్టేశాడు, ఆయన కనుదృష్టి కెమెరాలు పెట్టేశాడు. ప్రతిదీ ఆయన అబ్జర్వేషన్లో ఉంది. ఈరోజు ఎవరు తప్పించుకోలేరు. ఎవరు భయభక్తులు కలిగి తాము తగ్గించుకుని, అవతలి వారు 1000 మాటలు అన్నా సరే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వదకు తేబడిన గొర్రె పిల్ల ఎలాగైతే మౌని అయ్యింది, యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఉన్నారో ప్రభు మన జీవితంలో కనబడాలండి. మాటలు వదిలేసి పరిశుద్ధుడిగా ఎలా అవుతావు చెప్పు? చేయాల్సిన తప్పులన్నీ చేసేసి పరిశుద్ధుడిగా ఎలా అవ్వగలం చెప్పండి? అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట, మీ ప్రతి కార్యమును, చర్యను, మాటను, మార్గం నేను చూస్తున్నాను, మీ దోషాలని నాకు కనబడుతున్నాయి, జాగ్రత్త. మరొకటి చూద్దామా? కీర్తనల గ్రంథములోని 139వ కీర్తన 13వ వచనం చూద్దాం. మనకు బాగా తెలిసిన వచనము. కీర్తనల గ్రంథములోని 139వ కీర్తన 13వ వచనం చూద్దాం. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించేవాడవు నీవే. తల్లి గర్భములో ఉండగానే దేవుడికి మనం ఎరుక. తల్లి గర్భములోనికి మనం ప్రవేశించిన మొదలుకొని దేవుడికి మనం తెలుసు. దేవుడు అంత జ్ఞాని. తర్వాత 16వ వచనంలో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే. ఇక అంతే, అన్నీ తెలుసు దేవునికి. నువ్వు తల్లి గర్భములో ఉన్నప్పుడే తెలుసు. ఇర్మియా గారితో దేవుడు అన్న మాట చెప్పండి. నువ్వు తల్లి గర్భములో ఉండగానే జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించానంటాడు దేవుడు. ఇర్మియా, నువ్వు ప్రవక్తగా మారాలి. నువ్వు తల్లి గర్భములో ఉండగానే నిన్ను కోరుకున్నాను. కోరేషు, నువ్వు పుట్టక మునిపే నేను నీకు పేరు పెట్టాను, నువ్వేం చేయాలో నేను నియమించాను. అవి దేవుని కార్యాలు. అవి తల్లుల గర్భాలు మనం ఉండగానే మన గురించి ఎరిగిన వాడు దేవుడు. కాబట్టి అంత సర్వజ్ఞాని అయిన సర్వాధికారి అయిన దేవుని దగ్గరకు వచ్చి మనిషి కుప్పిగంతులు వేయడం మానుకోవాలి. ఎంత జాగ్రత్తగా బ్రతికితే అంత జాగ్రత్తగా దేవుడు తన ఉన్నతమైన స్థలాల్లోనికి మనల్ని నడిపిస్తాడు. మనం లేదు ఇవన్నీ ఎరిగి ఉన్నాం కానీ ఎవరేం చేస్తారులే ధీమాకలకు బ్రతికితే నువ్వు ధీమాగానే ఉండు, ఒక రోజు రాబోతుంది నీకు హఠాత్ మరణము, మార్పు చెందడానికి కూడా నీకు అవకాశం ఉండదు. హఠాత్ మరణం ఎవరికి వస్తుంది చెప్పండి? దేవుడికి మారే అవకాశం ఇవ్వడు. మీరు అనుకోండి, కొన్ని సందర్భాల్లో హార్ట్ అటాక్ వచ్చింది అనుకుంటే అబ్బాయి ఏం మరణం రా నాయన అనుకుంటాం. నో, హార్ట్ అటాక్ మంచి మరణం కాదు దేవుని సన్నిధిలో. ఏదో నొప్పి తెలియకుండా చచ్చిపోయాడు అంతేగాని అలా కాకుండా మంచాన్ని పడుకునే 4 రోజులు వచ్చింది అనుకోండి, ఒక నెల రోజులు మంచాన్ని పడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడాయి అనుకోండి, మార్చుకోమని దేవుడు ఇస్తున్న సిద్ధపాటు కాలం అది కోరుకోవాలి మనం. చాలామంది అనుకుంటారు అబ్బో మంచాన్న పడే పరిస్థితులు నాకు రాకూడదు అంటాడు. నో, మంచాన్న పడే పరిస్థితులు మనిషికి రావాలి. మంచం మీద ఉండగా జీవితం గురించిన ధ్యానం చేయాలి, దేవుడు గుర్తుకు రావాలి, తన ప్రవర్తన మార్చుకోవాలి. హఠాత్మరణలను చూసావా, వాళ్ళకు మార్చుకునే అవకాశాలు ఉండవు. అందుకే అన్నాడు, ఎన్ని మారులు చెప్పినా వినని వానికి మరణిశ్చయముగా హఠాత్మరణం అన్నాడు దేవుడు. వాడికి అవకాశం ఇవ్వట్లేదు. హఠాత్మరణం కలిగి వాడికి మారే అవకాశం ఉండట్లేదు. ప్రియమైన దేవుని వారలారా గమనించండి, దేవుడు ఆయన యొక్క మన ప్రతి చర్య కూడా ఆయన గమనిస్తున్నాడు. అంత జ్ఞానము కలిగిన వాడు దేవుడు. మనిషిని ఎక్కడ కూడా అస్సలు చిన్న అవకాశం కూడా ఇవ్వట్లేదు దేవుడు. పర్లేదు నేను చూడనులే అనే కాలం లేదు, ప్రతి క్షణము చూస్తున్నాడు.
కాబట్టి జాగ్రత్త వహించాలి. 139వ కీర్తన నేర్పిస్తుంది అది. అధ్యాయం మొత్తం చదివితే అసలు దేవుని చేతిలో నుంచి మనిషి తప్పించుకున్నట్టు అసాధ్యము. ఎందుకంటే ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి గడియ ఆయన మనిషిని చూస్తున్నాడు. జాగ్రత్తగా, డిసిప్లైన్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని క్రమశిక్షణ కలిగి బ్రతకాలని చెప్పేది 139వ కీర్తన. ఇది దేవుడు మనుషుల గురించి కలిగి ఉన్న జ్ఞానము. అది భూత వర్తమాన కాలాల్లో. ఇక భవిష్యత్ కాలం గురించి దేవుడు మాట్లాడుతున్న మాట చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 42వ వచనంలో 9వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. యెషయా గ్రంథములోని 42వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 42:9, మునుపటి సంగతులు సంభవించను కదా, అవి నాకు తెలుసు, అలాగే క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునిపే వాటిని మీకు తెలియజేయుచున్నాను. భవిష్యత్ క్రొత్త సంగతుల గురించి నాకు అవగాహన ఉందంటున్నాడు దేవుడు. భవిష్యత్ కాలంలో ఏమి జరగాలో దేవుడు ఎరిగినవాడు. భవిష్యత్తులో ఎవరు పుట్టాలి, ఏ సేవకులు పుట్టాలి, ఏ ప్రవక్తలు పుట్టాలి, ఎలాంటి కార్యాలు జరగాలి అని సమస్తము ఎరిగినవాడు దేవుడు. అలాగే మరొక మాట చూద్దాము. 44వ అధ్యాయం యెషయా గ్రంథములోని 44వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. 6వ వచనము, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ఇశ్రాయేలీల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటోడిని, నేను చివరి వాడిని. సో నాకు సమస్తము తెలుసు. మొదటి వాడిని నాకు తెలుసు, చివరి వాడిని కూడా నేనే. కాబట్టి సమస్తము నాకు తెలిసే జరుగుతున్నది. కాబట్టి సమస్తము కూడా నాకు తెలుస్తున్నది. కాబట్టి నేను సర్వజ్ఞానిని. తర్వాత ఆదిలోనున్న జనము, చూడండి ఎంత 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 చక్కగా, ఎంత క్లియర్గా మాట్లాడుతుందో చూడండి దేవుడు ఇక్కడ 7వ వచనంలో. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచూ వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? భవిష్యత్తు గురించి అనాది కాలంలో మీకు ఆదిలో ఆదాము కనబడుతున్నాడు కదా, ఆదాము మొదలుకొని భవిష్యత్ కాలాల వరకు నేను తెలియజేయచూ వచ్చినట్లు అసలు ఇంకా ఎవరు తెలియజేయగలరు చెప్పండి? భవిష్యత్తును బట్టి దేవునికి ఎంత జ్ఞానం ఉందో చూడండి. ఆదిలో జనం ఉన్నది కదా, అప్పటి నుంచి ఈ జనానికి భవిష్యత్తును గురించి నేను చెబుతూనే ఉన్నాను కదా, ఈరోజు కూడా చెబుతున్నాను కదా, పరలోకం అనే భవిష్యత్తు గురించి మీరు ఎందుకు మారట్లేదు? అట్టి వాడెక్కడైనా ఉండినడలా నాకు తెలియజెప్పుడే, ఆ సంగతి నాకు ప్రచురింపవలను. తర్వాత అంటున్నాడు, అట్టివారు భవిష్యత్ విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పు వారై ఉండాలి. అలాంటి వాళ్ళు ఉన్నారా? భవిష్యత్తును చెప్పేవాళ్ళు. మొన్నోడు చెప్పాడు వైసీపీకి వెళ్తుందని, ఏమైపోయింది? ఓడిపోయింది. స్వాములు చెప్పారు, పాస్టర్లు చెప్పారు, సేవకులు చెప్పారు, ఏమైంది చెప్పండి? నామరాపు లెక్కలు అయిపోయింది. డిపాజిట్స్ కూడా రాలేదు. నీ వల్ల కాదది భవిష్యత్తుని చెప్పడం అనేది. చేతుల్లో రేఖలు చూసి, నుదురు మీద రాతలు చూసి చెప్పడం అనేది మనిషి వల్ల కాదది. రేపేమి సంభవించడం నువ్వు ఎరుగవు. రేపటి విషయం నీకు తెలియదు. వర్తమానంలో నువ్వు ఏది చూస్తున్నావో అదే తెలుసు, నెక్స్ట్ మినిట్లో ఏం జరగబోతుందో కూడా నీకు తెలియదు. మాట్లాడుతూ ఉండవు, ఫ్యాన్ రాడిపోవచ్చు, నాకు తెలుసా? తెలీదు, ఎవరికి తెలియదు. తర్వాత నిమిషంలో ఏం జరగబోతుందో మనిషి అనేవాడికి ఎవరికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. అందుకే దేవుడు మారడానికి అవకాశం ఇచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, గమనించండి. తర్వాత మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. యెషయా గ్రంథం 46:10 చూస్తే, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతియు నెరవేర్చుకొనదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. భవిష్యత్తుని గురించిన జ్ఞానము, కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. జరగని వాటిని గురించి
ఇంకా జరగని వాటి గురించి, భవిష్యత్తులో జరిగే వాటి గురించి తెలియజెప్పేది నేనే. దేవునికి ఏం తెలుసు చెప్పండి? వర్తమానంలో ఏం జరుగుతుందో తెలుసు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసు, గతంలో ఏం జరిగిందో కూడా దేవునికి తెలుసు. వర్తమానం ప్రత్యేకించి మీరు బాగా గమనించండి. వర్తమానంలో మనుషుల యొక్క ప్రతి ఒక్క కదలికను కూడా దేవుడు గమనిస్తున్నాడు. అందుకే పరిశుద్ధత వైపు పరుగులు తీయాలి క్రైస్తవుడు. పరిశుద్ధత వైపు పరుగులు తీయాలి, పరిశుద్ధత వైపు పరుగులు తీయాలి. చెబుతున్నాను కదా, బాగా గమనించండి. ఇలాంటి వర్తమానాలు విన్న తర్వాత మనలో ఎలాంటి లోపం ఉండకూడదు. ఇక అయ్యో దేవుడు ఎంత జ్ఞానా, నేను వేస్తున్న ప్రతి అడుగు దేవుడు చూస్తున్నాడా? బలహీనుల మీద నేను మాట్లాడుతున్న మాటలను దేవుడు వింటున్నాడా? బలవంతులను బట్టి నేను సనుక్కున్న గొనుగుళ్ళు దేవుడు వింటున్నాడా? నా ఆలోచనలు, తలంపులు, బుద్ధి, నా అడుగు, పడక, నడక, కూర్చుండుట, లేచుట సమస్తమును దేవుడు చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా వహించు నాయన. దేవుని కన్నులకు ఏది కూడా మరుగై లేదు, సమస్తము స్పష్టమే అన్నాడు. లోకమంతటా ఆయన కనుదృష్టి సంచారము చేయుచున్నది. ఇలాంటి వాక్యాలు రాసుకోవాలండి ఇళ్లలో. నా కృప చాలును, ఆశీర్వదింపబడతారు, అలాగే అది రాసుకోవాల్సిందే. దేవుడు తన కనుదృష్టి ఉన్నది. అందుకే ఇంటిలో కార్యాలు బాగుండాలి, ఇంటిలో మాటలు బాగుండాలి, సంఘంలో కార్యాలు బాగుండాలి, సంఘంలో మాటలు బాగుండాలి. వాల్ పోస్టర్స్లో మనం పెట్టుకోవాల్సిన వాక్యాలు ఏమన్నాయంటే ఇలాంటివి పెట్టుకోవాలి. దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త అనేసి. ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుంది, అంతే కదా. కొన్ని ప్లేసెస్లో మీరు సీసీటీవీ సర్వేలెన్స్లో ఉన్నారంటారు, అంటే సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్నారని అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? జాగ్రత్తగా బిహేవ్ చేయండి, లేకపోతే పట్టేసుకుంటాం. ఇప్పుడు మనం కూడా ఈ కుటుంబము దేవుని పర్యవేక్షణలో ఉన్నదని రాసుకోవాలి ఇళ్ళల్లో. ఈ సంఘము దేవుని పర్యవేక్షణలో ఉన్నది, దేవుని కనుదృష్టి సంచారం చేయుచున్నది. క్రమశిక్షణ కలిగి మాట్లాడు, క్రమశిక్షణ కలిగి బ్రతుకు, క్రమశిక్షణ కలిగి డిసిప్లిన్గా ఉండు. దేవుడు చూస్తున్నాడు జాగ్రత్తగా. ఇలాంటి మాటలు రాసుకోవాలండి గోడల మీద. అవి మర్చిపోయి ఏవేవో పెట్టేసుకుంటాడు. ప్రియమైన దేవుని వారలారా గమనించండి, దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఆకాశం ఉన్నాడు, మనిషి భూమి మీద ఉన్నాడు. నీ మాటలు, నీ క్రియలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని, సమస్తాన్ని కూడా దేవుడు పట్టేసుకున్నాడు, స్టోర్ చేసుకున్నాడు. ఒకానొక దినం, తీర్పు దినం రాబోతుంది, తప్పించుకోగలవా? అందుకే ఈ రోజు నుంచి అయినా, ఈ మాటలు విన్న తర్వాతనైనా మన ప్రవర్తనలు, మన స్థితిగతులు, బ్రతుకులు మార్చుకొని దేవునికి సమీపం అయిపోదాం. ఎన్ని కష్టాలైనా పడి, ఎన్ని శ్రమలైనా, ఎన్ని మాటలైనా పడి దేవునికి దగ్గర అవ్వండి. మహా అంటే ఒక 20 సంవత్సరాలు, ఒక 30-40 బ్రతుకుతామేమో. తర్వాత దేవుడిచ్చే కాలం శాశ్వత కాలం. అదే తగ్గించుకుని బ్రతకడం అలవాటు చేసుకుందాం. దేవునిలో ఆయన ఇస్తున్న జ్ఞానాన్ని బట్టి కొద్దిలో కొద్ది జ్ఞానాన్ని సంపాదించుకుని జ్ఞానపూర్వకంగా బ్రతకడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఆయన జ్ఞానమును మనకిచ్చాడు, అదే బైబిల్ గ్రంథం. ఆ బైబిల్ గ్రంథమే ఇలాంటి మాటలు మనకు బోధిస్తుంది. ఆ మాటల ప్రకారంగా బ్రతికితే మనము కూడా జ్ఞానవంతులుగా మారుతాం. బైబిల్ అంతా వచ్చేసింది కాబట్టి నేనే సర్వజ్ఞానం అనుకోవద్దు. బైబిల్ అంతా తెలిస్తే ఓకే, నువ్వు మనిషిగా తయారైన అర్థం అంతే ఇక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవునికి విధేయత చూపించాల్సిన సమయము, కాలము ఆసన్నమైనది. ఎందుకంటే దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. కాబట్టి ఇక ఎలాంటి ఏ రకమైన పాపానికి కూడా అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా భక్తిని, బుద్ధిని, ఆలోచనలను, తలంపులను, నడకను, ప్రవర్తనను, సమస్తాన్ని కూడా, హృదయాన్ని కూడా మార్చుకొని దేవునిలో పరిపూర్ణమైన విశ్వాసంలో కొనసాగవలసిన వారే మనము క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు. జాగ్రత్త పడదాం, దేవునిలో మనము ముందు కొనసాగిపోదాం. మరిన్ని సంగతులు మనము ప్రభుచిత్తమైతే వచ్చే వారం మనం ఆలోచించేద్దాం.